సృష్టింపబడిన వస్తువులు ఇక్కడ చూడండి, అందరూ కూడా సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుతుందంట. ఇప్పుడు దేని గురించి తెలుసుకోవాలంటే నువ్వు ఏదో బైబిల్ చదవడం అవసరం లేదు. ఒకవేళ ఉదాహరణ చదువు రాకపోతే దేని గురించి దేని చూస్తే ఆలోచన అవుతుంది, జ్ఞానం వస్తుంది దేవుని గురించి. సృష్టిని, ఆకాశం చూడండి ఎంత అద్భుతమైన రీతిగా ఆయన చేశాడు. ఇంత అద్భుతమైన సృష్టిని ఏ మనిషి చేయగలడు, ఏ శాస్త్రజ్ఞుడు చేయగలడు? అర్థమైందండి? అందమైనటువంటి యొక్క ఎన్నో జీవరాశులు ఉన్నాయి. ఏ శాస్త్రజ్ఞుడు తయారు చేయగలడు అలాంటిది? వింటున్నారండి? అంతే మన అందమైన ముఖము, మన ముఖాలను అందమైనవేనా కదా? కదా, నా ముఖం నాకు అందంగా ఉంది, చేసారు లేదా? కానీ చాలామందికి లేదు. చాలామంది వాళ్ళ ముఖం వాళ్ళకి అందంగా లేదు. ఎందుకో? పురుషులైనా స్త్రీలైనా అందరూ లేదు. అందుకని ఏం చేస్తాం మనము? ఏం చేస్తారు తెలుసుగా మీకు? ఎన్ని వందల ఖర్చులు పెడతారో, జీతం కూడా సరిపోదు, సగం సరిపోదు. అంతే కదా? మనం కూడా లేదా? బాగా అర్థం చేసుకోండి. ఎంత అందమైంది. మనలాగా ఎవరు లేరు. ఉన్నారా? నాలాగా ఇంకొకరు ఉన్నారా? లేరు. నేనే. నాలాగా ప్రపంచంలో ఎవరు ఉండరు. ఉండరా? మరి ఇంత అందంగా ఇచ్చింది ఏం చేయాలి నువ్వు? తృప్తి లేదు పాపం. ఆమె చూడు ఎట్లుంది, ఈయన చూడు ఎట్లున్నాడు, ఎర్రగున్నాడు, నేను చూడు నల్లగున్నా, నేను వంకరగుంది, నా తలకాయ వంకర ఉంది, నా జుట్టు నల్లగా అయిపోయింది, వాని చెట్టు తెల్లగా అయిపోయింది, నల్ల రంగు వేసుకోవాలి, తెల్ల రంగు వేసుకోవాలి, అదంతా చూడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? చెప్పండి. ఎవరు నిందిస్తున్నావు చెప్పు? నిన్నుగా నిందించుకునేది ఎవరు నిందిస్తున్నావు? ఏసై నిందిస్తున్నావు నువ్వు. అర్థమైందండి? ఒక వ్యక్తిని నువ్వు ఏమి బాగలేదు, ముఖ్యంగా పెళ్లి చూపులకు వెళ్తున్నప్పుడు చేస్తారు కదా, అవన్నీ వంకరలు పెడతారు. కావాలి బాగున్నా వంకరలు పెట్టేవాళ్ళు ఉంటారు. దాని అర్థం ఏంటి తెలుసా? ఎవరి సృష్టి? దేవుని సృష్టిని ఏం చేస్తున్నావు నువ్వు? వంకలు పెడుతున్నావు. మనం ఏదైనా కష్టపడి మీరు చాలామంది కష్టపడి పని చేస్తారు కదా, దానికి వచ్చి నేను వంక పెట్టాను అనుకోండి, మీకు వస్తుంది కోపము. ఇంత కష్టపడి నేను పని చేస్తే వచ్చేసాడు ఏం పెట్టడానికి? వంక పెట్టడానికి. వంకరున్నా ఒప్పుకోము, అంత అహం ఉంటుంది మనలో కదా. కోపం, ఇంత కష్టపడి చేస్తే వంకరలా. మరి దేవుని పని పర్ఫెక్ట్. బైబిల్ చెప్తుంది మన దేవుడు ఎవరు? పర్ఫెక్ట్ కదా. మన దేవుడు పరిపూర్ణుడు. ఆయన చేసిన పని అంతా పరిపూర్ణమైనదే. ఆయన చేసే పని ఎందులో లోపం ఉండదు. లోపం లేదండి. లోపం ఉంది అనుకుంటే అది పొరపాటు. నీ చూడటంలో పొరపాటు ఎక్కడుంది? పొరపాటు ఆయన చేసిన దాంట్లో కాదు, మన ఆలోచనలో పొరపాటు ఉంది, మన ఉద్దేశంలో పొరపాటు ఉంది. మరి అర్థమవుతుందా కదా? కాబట్టి అందుకనే ప్రియులారా, మనం ఏం చేయకూడదు? లోపాలు వెతకడం మానేయాలి. సరే, విషయానికి వద్దాం. కాబట్టి ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? అవును, బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి దాని పని నిమిత్తం చేశాడంట. ప్రతి ఒక్కటి ఆయన మహిమ కొరకు చేశాడంట. బైబిల్ రాయబడి ఉంది. అర్థమైందండి? మనం ఇదే రోమీలో 11 లాస్ట్ వచనం చదివినట్లయితే మనకు కనబడుతుంది కదా. మనం చాలాసార్లు చదువుకున్నాం. 11వ అధ్యాయము 36వ వచనము. ఆయన మూలముగాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి యుగములకు ఏం కావాలంట? ఆయనకు మహిమ కలగాలని అన్నిటినీ ఏం చేశాడు? ఆయన
మూలముగాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము అన్నీ ఆయన నిమిత్తం తెలుసుకోండి. అవును, నా ఇంట్లో కావాల్సిన వస్తువులు నేను పెట్టుకున్నాను, నువ్వెవడు చెప్పి వంక పెట్టడానికి? అప్పుడు అర్థమైందా? ఇప్పుడు మీ ఇంట్లో చక్కటి వస్తువులన్నీ అలంకరించుకున్నారు, మంచిదే, డైనింగ్ అదే లివింగ్ రూమ్లో. అర్థమైందండి? నేను వచ్చి అది బాగా ఇది బాగా అది నవ్వుకుంటారా మీరు? చెప్పొచ్చేసారులే అంటాం అనుకుంటారు. ఎంత కష్టపడి వస్తువులు, ఎంతెంత కాస్ట్లీ వస్తువులు పెట్టి నేను తీసుకొచ్చి ఏం చేశాను, ఈ రూమ్ని అలంకరించుకుంటారు కదండి. అయితే ఉంది అనుకుంటాం, ఈయనెవరు వంకలు చెప్పడానికి అనుకుంటాం. ప్రియమైన బిడ్డలారా, అలాగే దేవుడు కూడా ఏం చేశాడు, ఈ సృష్టిని చేశాడు, అందంగా చేశాడండి. దాన్ని ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది. అన్నీ పర్ఫెక్ట్గా చేశాడు ఆయన. కాబట్టి అందులో వంక పెట్టడానికి ఏమీ లేదు. మనం వంక పెడితే ఏం చేస్తాడు దేవుడు? కోపం వస్తుందా లేదా? వస్తుంది. మనం వంక పెట్టుకున్నా, మనం ఇతరులు వంక చేసినా ఏమొస్తుంది? నమ్మడం అర్థమవుతుందో కావట్లేదండి. దేవుడు నిత్యంగా ఏం చేస్తాడు? కోపం వస్తుంది కూడా. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుందాం. తర్వాత ఇంకేం చదవండి. ఆలోచించడం వల్ల తేటపరచబడుతుందంట. ఆలోచన ఏమవుతుంది? తేటపడుతుంది. ఏంటిది? దేవుని యొక్క నిత్యశక్తి, ఆయన గుణాలు అన్నీ, ఆయన శక్తి అంతా మనకేమవుతుంది? తేటపడుతుంది. అందుకనే దీన్ని చూసి మనం నేర్చుకోవాలండి. అర్థమవుతుందండి? దీన్ని చూసి నేర్చుకోవాలి. అందుకే దేవుడు అన్నీ సృజించిన తర్వాత చివరిగా మనిషిని సృజించాడు. మనిషి కన్ను తెరిచి చూసేటప్పటికి ఏం చేస్తాడు? ఆయన సృష్టి అంతా కనబడుతుంది అందంగా. అర్థమైందా? అందంగా కనబడుతుంది కదా. అంతా ఎవరి కొరకు చేశాడు? మన కొరకే. మన కొరకంటే అర్థమేంటిది? మనం పాడు చేయడం కొరకు కాదు. దాన్ని చూసి మనం ఏం చేయడానికి? దేవుని తెలుసుకోవడానికి కొరకు, ఆయన గుణాలను, ఆయన శక్తిని ఏం చేయడానికి? తెలుసుకోవడం కొరకు దేవుడు అవన్నీ ఏం చేసి మన ముందు పెట్టాడు. అయితే ఇక్కడ మనిషి ఏం చేస్తున్నాడంటే తెలుసండి, కింద చదవండి 22 23 21. మరియు దేవుని ఎరిగియు దేవునిగా మహిమపరచలేదు. చాలామంది దేవుని ఎరిగి కూడా ఏం చేస్తున్నారంట? ఆయన దేవునిగా మహిమపరచలేదు, ఆయన స్తుతించను లేదంట, వాదములు పెట్టుకున్నారంట. అర్థమవుతుందండి? ఏం పెట్టుకుంటున్నారు? ఇద్దరు ఎన్ని రకాల డిబేట్లు జరుగుతున్నాయో, దేవుడు ఉన్నాడని, దేవుడు లేడని, దేవుడు ఒక్కడని, దేవుడు తిరుతామని, ఆ దేవుడు కరెక్ట్ కాదు, ఈ దేవుడు కరెక్ట్ కాదని, ఇవన్నీ పెట్టుకుని దానివల్ల వ్యర్థం అవుతుంది. కానీ ఏ ఒక్కరు దేవుని తెలుసుకునే స్థితిలో లేడు. దానివల్ల అసలు దేవుని తెలుసుకుంటున్నారు ఎవరన్నా? ఎన్నో డిబేట్ జరుగుతుంది. ఎవరైనా మారుమనసు పొందుతున్నారు దాని ద్వారా? మనకే తెలియదు. ప్రేమ ద్వారా. కాబట్టి ఈ విషయం బాగా అర్థం చేసుకుంది. ఇంకా చదవండి. అవివేక హృదయం అంట అంధకారమైనంట, తాము జ్ఞానమని చెప్పుకొని ఏమయ్యారు? బుద్ధిహీనులైరే. చివరి అన్ని చూసి లాస్ట్ దేవుడే లేడనేటువంటి పరిస్థితికి వస్తున్నారు, బుద్ధిహీనులు అవుతున్నారండి. మన ముందు చెప్తుంది దేవుడు మనల్ని ఏం చేశాడు? ఇన్ని రకాలుగా దేవుడు మనిషితో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నా నేను ఉన్నానని. ఇక ప్రత్యేకించి రుజువులు అవసరమో లేదు, రుజువులు అవసరమో లేదండి. కాబట్టి దేవుడు తన్ను తెలుసుకోవడానికి మనిషికి కావలసినటువంటి రుజువులన్నీ ఎక్కడ పెట్టాడు చెప్పండి? ఆయన కళ్ళ ముందరనే పెట్టాడు. ఎక్కడ పెట్టాడండి? కళ్ళ ముందర పెట్టాడు. దాని యోచన చేసి
తెలుసుకోవాలంట. సేవకుడు చెప్పడం విన్నాను, శాస్త్రజ్ఞులందరూ కూడా అంటే చాలా మట్టుకు పూర్వకాలపు, ఇప్పుడు కాదు అనుకుంటారు, పూర్వకాలపు శాస్త్రజ్ఞ సైన్స్ ప్రారంభమే ఎక్కడి నుంచి ప్రారంభమైంది? సైన్స్ అంటే ఏంటిది చెప్తా. సైన్స్ అంటే అర్థమేంటి తెలుసా? చెప్పండి. సైన్స్ అంటే అర్థమేంటిది? వాట్ ఇస్ సైన్స్ మీన్స్? స్టడీ ఆఫ్ నేచరా? స్టడీ ఆఫ్ నేచర్ అంటే ఏంటిది? జ్ఞానం అండి. సైన్స్ అంటే జ్ఞానం పొందుకో, జ్ఞానము. సైన్స్ అంటే ఏంటిది? జ్ఞానము. జ్ఞానాన్ని ఏం చేయడం? పొందుకోవడం, లేదా దేవ వ్యాజ్ఞాన్ని వెతకటం. అర్థమవుతుందండి? సైన్స్ అంటే ఏంటిది? జ్ఞానాన్ని వెతకడం, జ్ఞానాన్ని పొందుకోవటం. వింటున్నారండి? ఈ జ్ఞానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది వెతకాలన్నటువంటిది? బైబిల్ నుంచి ఆరంభమైంది. బైబిల్ ఏం పడింది? ఇక రాయబడింది కదా, దాన్ని యోచించుట వలన, వెతుకుట వలన రాయబడింది కదా. అందుకే అక్కడ అంటే రాత్రికి పగటికి పగలు, రాత్రికి రాత్రి జ్ఞానమును. ఈ వాక్యం చదివి ఓహో మనం ఏం చేయాలి, దీని గురించి స్టడీ చేయాలి, దీని గురించి ఇందులో జ్ఞానం ఉంది, నువ్వు తెలుసుకోవాలి. అలా స్టార్ట్ అయింది ఆదిలో. ఇప్పుడు అందులోకి వెళ్ళి స్టార్ట్ అయ్యి ఎక్కడి దాకా వచ్చింది? దేవుడే లేరు అంటున్నారు లాస్ట్కి వచ్చి. అర్థమవుతుందండి? అయితే విషయానికి వద్దాం. కాబట్టి ప్రియులారా, దాన్ని వెతుకే వాడికి ఏమవుతుంది? దొరుకుతుంది. అందుకని యెహోవా దొరుకు కాలమున వెతకండి. అందుకే ప్రియులారా, ఎంతోమంది వెతుకుతున్నారు. దేవుడు వెతికే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏదో రూపంలో ఏంటుంది? దేవుడు అంట మనిషికి దేవుడు ఉన్నాడన్నటువంటి సాక్ష్యం అనేటువంటిది లేకుండా మాత్రం చేయలేదు. ఎవరు అర్థమైందండి? సాక్ష్యం మాత్రం లేకుండా చేయలేదు. అందుకే మనలో ఎవరికైనా దేవుడు ఉన్నాడా లేని డౌట్ ఉంటే ఈరోజు క్లియర్ చేసుకోండి. నీ ముందే సాక్ష్యాధారాలు ఉన్నాయి. అర్థమైందని? ముందేముంది? దేవుడు ఉన్నాడన్నటువంటిది మనకి ముందు ఏం చెప్తుంది? దేవుడు ఉన్నాడని సృష్టి తెలియపరుస్తుంది. రెండోది మనస్సాక్షి. నువ్వేదైనా తప్పు చేస్తున్నప్పుడు భయం వస్తుందంటే దాని అర్థం ఏంటి తెలుసా? అంటే దాని అర్థం భయం అంటే దేనికి? అమ్మో ఈ తప్పు చేశాను, దీనికి తగిన శిక్ష వస్తుంది, ఇది అందరికి తెలిసి ఏమవుతుంది? పర్యాసానం నేను అనుభవిస్తాను. అర్థమైందండి? నేను దేవుడి దగ్గర లెక్క చెప్పాలి, దేవుడు చూస్తున్నాడు అంటే ఏం చేస్తుంది? మనస్సాక్షి చెప్తుంది. వింటున్నారండి? అంటే దాని అర్థం ఏంటిది? మనస్సాక్షి దేవుడు ఉన్నాడని తెలియపరుస్తుంది, దేవుడు చూస్తున్నాడు. అర్థమవుతుందండి? దేవుని దాన్ని లెక్క చెప్పాలి, హెచ్చరిక చేస్తుంది. ఇది జంతువులకు లేదండి. ఈ మనస్సాక్షి అంటే ఇది ఎవరికి లేదు? జంతువుకు లేదు. ఉదాహరణకి ఒక పిల్లి కావచ్చు, పిల్లి లేదా కుక్క కొట్లాడుకొని ఒక కుక్కని చంపేసింది అనుకోండి. ఆ కుక్క వెళ్ళి ఏం చేస్తుంది? చక్కగా నిద్రపోతుంది, తినేసి నిద్రపోతుంది కదా. అదే మనిషి ఒక వ్యక్తిని చంపేస్తే నిద్రపోతాడా? ఆ స్థలంలో ఉంటాడా? పారిపోతాడు. ఎందుకు? మనస్సాక్షి అతను ఏం చేస్తుంది? నెమ్మది లేకుండా చేస్తుంది. కారణం ఈ మనస్సాక్షి ఎవరు పెట్టారు? వాళ్ళకి ఇతను జంతువు నుంచి వచ్చాడు మనిషి అంటున్నాడు. మరి జంతువుకు మనస్సాక్షి భయం లేదు కదా. మరి మనిషి ఎందుకు భయపడుతున్నాడు? మరి పాపం అనే పదం ఎట్లొచ్చింది? న్యాయం అన్యాయం అనేది ఎట్లా తెలిసింది? జంతువులకు లేవు కదా ఇవన్నీ. ఉన్నాయా? జంతువులకు ఉందా న్యాయము, అన్యాయము, పాపము, పుణ్యము? ఇవన్నీ ఎవరికి ఉన్నాయి? ఉన్నాయా? జంతువులకి లేవు. మరి మనిషికి
మనిషికి ఒక్కనికే ఉంది. మరి ఇప్పుడు అంతా కూడా ఏఐ ద్వారా ఏం చేస్తున్నారు? రోబోట్ తయారు చేస్తున్నారు కదండి. మరి వాటికి మనస్సాక్షి ఉందా? అంతా ఉంది, జ్ఞానం అన్నీ ఉన్నాయి. అర్థమైందా? పిల్లలను కనేటువంటి రోబోట్స్ కూడా వచ్చేసినాయంట. కానీ వాటి అన్నిటికీ మనస్సాక్షి ఉందంటారా? ఉందా? మనిషికి వచ్చి ఉందా? మనస్సాక్షి ఉంటుందంటారా? నమ్మకం చూస్తారేంటి? మనిషి తయారు చేస్తున్న మనిషినే పుట్టిస్తున్నాడు. అర్థమైందండి? మరి మనస్సాక్షి ఉంటుందంటారు వాళ్ళు. అందుకే రాబోయే కాలంలో అవి ఏలుబడి కిందకి, ఇదే ఉంది కదా న్యూస్, మీరు ఎంతమంది విన్నారో, ఒక దేశంలో మంత్రిని అపాయింట్ చేశారు. ఎవరిని? రోబోని. రోబోని ఏం చేశారు? మంత్రిని పెడితే పెద్ద గొడవ అవుతుంది వాళ్ళ పార్లమెంట్లో. వద్దు, మనిషే ఏం చేయాలి? పరిపాలన చెయ్యాలి. కానీ అవునన్నా కాదన్నా రాబోయే కాలంలో అవే ఏలుబడి చేస్తాయేమో. అర్థమవుతుందండి? ఆల్రెడీ హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి ప్రేమలారా. అవును, వస్తుంది. రేపు అంత్యక్రియ దేంతో పరిపాలన చేస్తాడు? ఆ బొమ్మలతోనే తయారు చేస్తుంది కదా ప్రకటన గ్రంథంలో. మాట్లాడడానికి, నమస్కారం చేయని వారికి చంపడానికి ఏముంది? అధికారం ఇవ్వబడింది. స్వయం నిర్ణయం చేసుకుంటుంది అంతే అది. అప్పుడు దాకా ఉందాం ఇక్కడే? చెప్పండి. కాబట్టి మనస్సాక్షి అనేది కేవలం ఏంటిది? దేవుడు సృష్టించిన మనిషికి మాత్రమే ఉందండి. మరి ఎవరికి లేదు, ఏ జీవరాశికి లేదు. అది జంతువులకి మనిషికి ఉన్నటువంటి తేడా. కాబట్టి మనస్సాక్షి ఏం చేస్తుంది? దేవుడు ఉన్నాడని మనిషికి చెప్తుంది. రేపు దేవుడు నిలబడినప్పుడు కూడా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. అందుకే దాని పేరే మనస్సాక్షి. ఏం సాక్షి? నీ మనస్సులో ఒక సాక్ష్యం చెప్పేటువంటి ఒక ఆర్గన్ ఉంది, ఒక అవయవం ఉంది. ఎందులో ఉంది? నీ ఆత్మలో ఉంది. అది దేవుడు మనలో ఆత్మ ఉంది కదా, ప్రతి ఒక్కరికి ఆత్మ ఉంది కదా. ఆత్మలో ఒక అవయవమే మనస్సాక్షి. అర్థమవుతుందండి? ఆ మనస్సాక్షి ఏం చేస్తుంది? సాక్ష్యం ఇస్తుంది. అందుకనే దేవుని దగ్గర రావాలనుకున్న వ్యక్తి ఏం కావాలి తెలుసా? మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. అది యేసు రక్తం మాత్రం మనస్సాక్షిని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. అందుకే మనస్సాక్షి ఏ విషయాలలో నీవు నేరారోపణ చేస్తుందో దానన్నీ ఏం చేయాలి? దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. నువ్వు ఎవరి మనస్సాక్షి అయితే నేరారోపణ చేయదో వారు మాత్రమే దేవుడు ఏం చేయగలరు? ధైర్యంగా నిలబడగలరని మన యోహాను సువార్త 1 యోహానులో మనం చదువుతాం, 3వ అధ్యాయంలో. అర్థమవుతుందండి? ఎవరి హృదయం అయితే దోషం చేయదో వారు దేవుని అయితే ఏమవుతారంట? ధైర్యం కలిగిన వారుగా ఉంటారంట. మనస్సాక్షి దేవారోపణ చేయకుండా ఉండాలని నువ్వేం చేయాలి? మనుషులు ఎదుటను దేవుని అయితే ఎలా ఉండాలి? యథార్థంగా నడుచుకోవాలి, దాపరికం లేకుండా నడుచుకోవాలి, దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి. అప్పుడు నీ మనస్సాక్షి ఎలా ఉంటుంది? ధైర్యంగా ఉంటుంది. లేకుంటే నీ మనస్సాక్షి ఏం చేస్తుంది? తీసుకెళ్ళి నరకంలో పడేస్తుంది. నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తుంది. అందుకే అనేక మంది ప్రార్థన చేయలేకపోవడానికి కారణం కూడా ఏంటిది? ఎక్కువసేపు ఎందుకు ప్రార్థన చేయలేరు? మనస్సాక్షి చేసిన పాపాలు, చేసిన పొరపాట్లు, చేసిన తప్పిదాలు, దేవుని విరోధం చేసిన కార్యాలు ఏం చేస్తుంది? మనిషిని ప్రార్థన కూడా చేయనివ్వదు. అందుకే ప్రార్థన చేయలేకపోతున్నాను. ఏం చేయాలి? దేవుని దగ్గర ఉపవాసముని కన్నీరు గార్చి ఏడవాలి. నీ ఉదయం బద్దలు కొట్టుకొని శుద్ధి చేసుకోవాలి. కాబట్టి ప్రేమ ఈ రీతిగా
తర్వాత దేవుని వాక్యం కూడా ఏం చేస్తుంది? మనకి లేఖనాలు కూడా దేవుని గురించి మనకి సాక్ష్యం ఇస్తుంది. అవుతుందా? దేవుని తెలుసుకోవాలి. అందుకనే ఏం చదవాలి? మనము వాక్యాన్ని చదవాలి. ముఖ్యంగా విశ్వాసమైన మనము, పరిశుద్ధ గ్రంథం చేతులు ఉంటుంది మనము. ఈ పరిశుద్ధ గ్రంథం ఏం చేయాలి? నువ్వు ఆయన గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? చదవాలి. తర్వాత యేసు ప్రభు కూడా మనకు తెలియపరుస్తున్నాడు. తర్వాత మనకు పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు తెలియపరచడానికి. ఇన్ని సాక్ష్యాలు దేవుడు ఏం చేశాడు? పెట్టాడండి. కాబట్టి ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇన్ని ఉన్నప్పుడు ఇప్పుడు మనం దేవుని తెలుసుకోండి ఏం చేయాలి చెప్పండి? మళ్ళీ ప్రశ్న చెప్పండి. ఇప్పుడు దేవుడు మరి అర్థమవుతుందండి. దేవుని తెలుసుకోవడం కొరకు దేవుడు ఏం చేశాడు? మన ముందు ఇన్ని పెట్టాడు. ఇప్పుడు నువ్వు దేవుని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దేవుని తెలుసుకుని మనిషి ఏం చేయాలి? అర్థం కాలే? ఇప్పుడు దేవుని తెలుసుకోవడానికి ఇన్ని ఉన్నాయి కదా. ఏముంది? సృష్టి ఉంది మన ముందర, తర్వాత మళ్ళీ మనస్సాక్షి ఉంది, తర్వాత మూడోది దేవుని వాక్యం ఉంది, నాలుగోది ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఉన్నాడు, తర్వాత పరిశుద్ధాత్మ కూడా ఉంది. ఇప్పుడు మనం నేను తెలుసుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి. ఎలాగో చెప్పండి? ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు? తెలియపరచబడినా కూడా ఇందాక చదువుకున్న రోమి రాసిన పత్రిక చదువుకున్నప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు హృదయపూర్వకంగా ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు? చదువు, నా మాట చదవండి. చాలామంది ఏం చేస్తున్నారంట? దేవుడిని పెట్టినా కూడా ఏం చేస్తున్నారు? దేవునిగా మహిమపరచడం ఇష్టం లేక కొంతమంది వాదన పెట్టుకుంటున్నారు ఒకటి. తర్వాత దేవుడు అక్షయుడు. దేవుడు ఎవరంట? అక్షయుడు అంటే అర్థమేంటిది? అక్షయుడు అంటే అర్థమేంటిది చెప్పాలి మీరు. అక్షయుడు అంటే అర్థమేంటిది? అక్షయత, అక్షయుడు. గట్టిగా చెప్పండి. ఎవరో ఒకరు గట్టిగా అందరూ చెప్పి, మీకు ఎవరికి తెలీదా? గట్టిగా చెప్పండి. అక్షయుడు అంటే అర్థం ఏంటి? అక్షయత అంటే ఏంటిది? నాశనము కాదు, అంటే ఎప్పటికీ ఉండేటువంటిది అని అర్థం. దేవుడు ఎప్పటికేంటిది? ఉండేటువంటి వాడు, క్షీణించిపోయేవాడు కాదు, నశించిపోయేవాడు కాదు, నాశనమైపోయేవాడు కాదు, ఎప్పటికీ ఉండేటువంటి వాడు. అది ఇక్కడ వాక్యం చెప్తుంది. అర్థమవుతుందండి? తర్వాత మనిషి ఏం చేస్తున్నాడు? అక్షర దేవుని ఏం చేస్తున్నాడు? క్షయమైపోయిన రూపాన్ని చేస్తున్నాడు. చదవండి. ఏం మార్చారంట? కావాలనే మార్చారంట. తెలిసి, దేవుని తెలిసి కూడా ఏం చేశారు? ఏ రూపానికి మార్చారు? ప్రతిమా స్వరూపం, క్షయమైపోయి వస్తువుల రూపంలో చేసేసారు. ఏ రూపంలో? మనుషుల రూపాలు, పక్షుల రూపాలు, చతుర్పాద జంతు 4 కాళ్ళ పాదాలతో నడిచేటువంటిది, తర్వాత పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంలో మార్చారు. ఇది తెలిసి చేసే పనులు. ఇదిలో మన దేశంలో జరుగుతున్న అనేక కార్యాలు. అర్థమైందండి? దేని కొరకు? దేని కొరకు చెప్పండి? దేని కొరకు? బిజినెస్, అన్ని బిజినెస్సే.
డబ్బు సంపాదించడం కొరకు. అది కూడా అందరి కొరకు కాదు, ఎవరో కొంతమంది చేతిలోకి. దానికి ఇన్ని రకాలుగా పెట్టారండి. దేని కొరకు? సామాన్య జనులను మోసం చేసి, దేవుని దూరం చేసి ఏం చేయడానికి? తమ సొంత లాభాన్ని సంపాదించు కొరకు ఏం చేశారు? అక్షులకి దేవుని ఏం చేశారు? క్షయమైపోయేటువంటి మనిషి ఎవరు క్షయమైపోయేది? లోకం అన్ని జీవరాశులు, పక్షులు అన్నీ క్షయమైపోయేటువంటి రూపానికి చేశారు. ఇంకా కావాలంటే బంగారంతో, వెండితో, రాళ్ళతో, కర్రతో, ఎన్ని రకాల మట్టితో, ఇన్ని రకాల రూపాలను చేసి ఏం చేశారంటే మార్చేశారంట. కొంతమంది తెలియక చేస్తుంటే, కొంతమంది తెలిసి కావాలని తెలిసి కూడా మాకు ఏం కావాలి? లాభం రావాలి. కొంతమంది లాభము కొరకు ఏం చేశారు? కనబడిన అక్షయమైన దేవుని క్షయమైన రూపంలోకి మార్చి ఏం చేస్తున్నారండి? చేస్తున్నారు. మరి కొంచెం తెలియక, దేవుడు ఎవరో తెలియక వారికి కనబడినవన్నిటిని ఏం చేస్తున్నారు? దేవుడు అనుకుంటా వెళ్ళిపోతున్నారు. మరి కొంతమంది సృష్టికర్త దేవుడు ఎవరో తెలుసుకోవడానికి తెలియక సృష్టినే పూజిస్తూ జీవిస్తూ ఉన్నారు. అర్థమైందండి? ఈ రకంగా దేవుడు ఏం చేశారు? చాలామంది ఏం చేశారు? తెలిసి కూడా చేయనటువంటి వారు ఉన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. ఆనాడే కాదు, ఈనాడు కూడా దేవుని ఎరిగిన వారు కూడా, సేవకులు అనబడిన వారు కూడా ఏం చేస్తున్నారు? దేవుని ప్రత్యక్షపరిచే బదులు తమ్ము తాము ప్రత్యక్షపరచుకొని స్వలాభము కొరకు ఏం చేస్తున్నారు? చాలామందిని దేవుని మరుగుపరిచారు. విశ్వాసులకు మరుగుపరుస్తున్నారు దేవుణ్ణి. వాళ్ళ మాటలు వేరు, వారి పద్ధతులు వేరు, ఉపదేశం వేరు. అసలైన మార్గాన్ని ఏం చేస్తున్నారు? మూసేస్తుంటే ప్రజలు ఇద్దరు ఉంటున్నారండి. అర్థమైందా? దేవుని ప్రత్యక్షపరిచే బడిలో వాళ్ళకు వాళ్ళే ప్రత్యక్షపరచుకుంటున్నారు. వింటున్నారండి ప్రేమారా? లేదా వాళ్ళ చర్చిలను ప్రత్యక్షపరచుకుంటున్నారు. ఏదో వాళ్ళ ఇష్టం, ఎవరికి ఇష్టం వచ్చిన బోధన వాళ్ళు చేస్తున్నారు. ఈ రీతిగా దేవుని తెలుసుకోకుండా చేసేటువంటి ప్రజలు చాలామంది లోకంలో ఉన్నారు. అది బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు క్వశ్చన్కి వద్దాం, మళ్ళీ ప్రశ్నకు వద్దాం. దేవుని తెలుసుకోండి ఏం చేయాలి? ఒక వ్యక్తి దేవుని తెలుసుకుని ఏం చేయాలి చెప్పండి. చెప్పండి, అర్థం కాలేదా? ఇప్పుడు నువ్వు దేవుని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు దేవుని తెలుసుకున్నారా లేదా? ఇంతకీ తెలుసుకున్నారా? మరి తెలుసుకోవడానికి ఏం చేశారు మీరు? ఏం చేశారండి? ఏం చేయలేదా? ఇప్పుడేం తెలిసేసుకున్నారా? చాలా మంచోళ్ళు మీరు, చాలా జ్ఞానవంతులు. దేవుని తెలిసేసుకున్నారు. చెప్పండి, ఒక వ్యక్తి దేవుని తెలుసుకుని ఏం చేయాలి? ఒకవేళ దేవుని తెలుసుకుని ఏం చేయాలి? చెప్పండి. దేవుని తెలుసుకోవచ్చా తెలుసుకోలేమా? తెలుసుకోలేమా? చెప్పండి. ఎట్లా తెలుసుకుంటాం? జవాబు బాగానే చెప్తున్నారు, మళ్ళీ నా ప్రశ్నకు మాత్రం జవాబు రావట్లేదు. చెప్పండి, ఎట్లా తెలుసుకుంటాం? ఒక వ్యక్తి దేవుని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అంటే మీరు తెలుసుకున్నట్టు లేదు నాకు ఒకవేళ చూస్తుంటే. తెలుసుకుంటే మీరు చక్కని జవాబు చెప్పేవాళ్ళు. చెప్పండి, దేవుని తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చా తెలుసుకోలేమా? తెలుసుకోవచ్చు. మరి ఎలా తెలుసుకుంటాం చెప్పండి? ఎలా తెలుసుకుంటాం? ఈ ప్రశ్నతో ఆపేస్తాం, రేపు జవాబు చెప్పండి.
ఏ? ఈ రాత్రి అంతా పోయి ఆలోచన చేయండి. దేవుని తెలుసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఏం చేయాలి? ఫస్ట్ ఒక వ్యక్తిని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, నీ ఫ్రెండ్ గురించి నీకు తెలవాలంటే ఏం చేస్తావు? అసలు ఫ్రెండ్ అంటే ఏంటిది అర్థం? సహవాసం చేయాలి. ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఇప్పుడు దేవునితో సహవాసం చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? దేవుడు సహవాసం చేస్తుండ్రా? ప్రార్థన చేయాలా? చెప్పండి. ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేయాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యం చదవాలా? గాంధీ గారు, ఇందిరాగాంధీ, ఇంకెవరు చాలా అందరూ చదివారు బైబిల్. వాళ్ళ సహవాసం తెలుసుకోలేదే. ఏం చేద్దాం? చదువు ఉన్నారు బైబిల్ చదివిన వాళ్ళు ఎవరున్నారా ప్రపంచంలో? 90% మంది చదివి ఉంటారు బైబిల్, మేధావులందరూ. తెలుసుకుని ఏం చేయాలి? ఫస్ట్ దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలి, దేవునితో సహవాసం చేయాలి. నేను ముందు మనకి దేవునికి ఉన్న అడ్డు ఉంది ఒకటి. ఏంది? పాపమని అడ్డు ఉంది. ఉట్టిన వచ్చేసావా సహవాసానికి? మరి అడ్డు తొలగాలంటే ఏం చేయాలి? ఆ ప్రశ్నకు జవాబు అంటే మీకు క్రమాన్ని తెలుసుకోవాలి బాగా. అర్థమైందా? ఏంటి అడ్డు తొలగండి? ఏం చేయాలి? పాపం పోలని ఏం చేయాలి? రామగారు చెప్పండి. పుట్టిన మారుమనసు పని చేస్తావా? పుట్టిన మారుమనసు పాపక్షం వచ్చేస్తుందా? ఏం చేయాలి? యేసయ్య దగ్గరికి రావాలి. ఫస్ట్ యేసయ్యని తెలుసుకోవాలి. యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చేయాలి? నువ్వు కల్వారి శిలువ వైపు చూసి ఆయన మరణ పునరుద్ధానం తెలుసుకొని, అర్థమైందా, పశ్చాత్తాపడి కన్నీటితో దేవుని ఒప్పుకొని, అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి నీలో ఏం కావాలి? నూతన స్వభావం కలగజేయాలి. నీ పశ్చాత్తాపని ఎవరు అంగీకరించారు తెలుసా? చాలామంది, నిజంగా చాలామందికి అసలైన పశ్చాత్తాపం అనేది రాలేదు ఇప్పటికీ. నిజంగా పశ్చాత్తాపడినప్పుడు అయ్యో పాపిని నన్ను క్షమించు ప్రభు, రక్షించు ప్రభు అని నిజం కన్నీరుతో ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి ఏం చేయాలి? నూతన స్వభావం కలగజేయాలి. ఇతను పైకి మారినట్టు చాలామంది కనబడుతున్నారు, కానీ అంతరంగంలో అసలైన మార్పు రాలేదు. అందుకే వారి కోరికలు, ఇచ్చలు, ఆశలు, వారి నడవడికలు ఇంకా మార్పు రాలేదు. నిజంగా పశ్చాత్తాపడినప్పుడు ఏమవుతుంది? మనం తీతు 3:5 ప్రకారము మనం చాలాసార్లు చదువుకున్నాం. అందుకే ప్రియులారా, పరిశుభ్రం ఏం చేస్తుంది? నూతన జన్మ కార్యం ఏం జరుగుతుంది? ఆ నూతనత మార్చబడినటువంటి జీవితం వేరుగుంటుంది. ఎందుకో తెలుసా? సర్వశక్తి దేవుడితో ఏమవుతుంది? దానికి కనెక్ట్ అవుతుంది. అప్పటి నుంచి వాడి జీవితం ఆరంభమవుతుంది. ఎవరితో? యేసుతో నడవటం ప్రారంభమవుతుంది, దేవునితో నడవటం ప్రారంభమవుతుంది. ఎవరు నడుపుతుంది? యేసుక్రీస్తు ద్వారా ఎక్కడికో తండ్రి సన్నిధికి వస్తున్నాం, తండ్రి ఇంటికి వచ్చాం. అప్పుడు తండ్రి ఇంట్లో ఉండి ఆయనతో కలిసి నడిచే అనుభవం నీకు లభిస్తుంది. అలా నడుచుట వలన నీకేమవుతుంది? దేవునితో సంబంధం ఏర్పడి ఆయన ఎరుగుతావు. ఆయన ఏం చేస్తావంట? ఎరుగుతావంట. సహవాసం అంటే అదండి. కాబట్టి ఆయనతో సహవాసం చేయాలంటే ఏం చేయాలి? ముందు నీకు ఆయనకి మధ్యలో పాపం కూడా పోవాలంటే ప్రవీణ యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి పశ్చాత్తాపడినప్పుడు పరిశుద్ధాత్మ నీలోకి రావాలి. నూతన ఏం చేయాలి? నూతన స్వభావము కలగ చేయాలి. నూతన వ్యక్తి మార్చబడతావు. పరిశుద్ధాత్మ ఏం చేయాలి? నేను తండ్రితో తీసుకొని వచ్చి నిలబెడుతున్నాడు దేవుని సన్నిధిలో. ఎలాగో నీతిమంతుడుగా పరిశుద్ధుగా నిలబెడుతున్నాడు.
అప్పటి నుంచి దేవునితో ఏమవుతుంది? పరిశుద్ధ దేవునితో నువ్వు పరిశుద్ధుడివై ఆయనతో కలిసి ఏం చేస్తున్నావు? నువ్వు సహవాసము చేయడం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి నూతన జీవితం, నూతన నడవడిక. ఎవరితో కలిసి? దేవునితో కలిసి నడుస్తున్నావు నువ్వు. అలా నడుస్తుంటే నీకేమవుతుంది? దేవుని గురించి ఏం చేస్తావు? తెలుసుకుంటావు. ఆయన దేవుని జ్ఞానం ఏమిటో అర్థమవుతుంది. దేవుని గురించి అంతా నీకేమవుతుంది? మెల్లిమెల్లిగా అర్థమవుతుందండి. ఆ రీతిగా నీకు దేవుని ఏం చేయడం, ఏం తెలుసుకునే, ఏమవుతుంది? ఏదో చెప్తే తెలుసుకునేది కాదు, ఇది బోధించే కాదు. ఏంటిది? అనుభవం పూర్తిగా తెలుసుకోవటం. అందుకే అనుభవ జ్ఞానం అన్నాడు. మనం అలా నువ్వు తెలుసుకుంటే కొలిది ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? బైబిల్లో నమ్ముకున్న వారి గురించి, విశ్వసించిన వారి గురించి లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఆ లక్షణాలు ఇలా కనబడుతుంది. ఒకటి చెప్పి నేను ముగిస్తాను, ప్రార్థన చేసుకుందాం. ప్రేమలారా, యెహోవాను నమ్మికుంచిన వాడంట ఏంది? కదలక నిలుచు సియోను కొండలాగా ఉంటాడంట. భయపడ్డంట. ఏముంటుంది నీలో? ధైర్యం ఉంటుంది. ఎందుకు? నాతో ఎవరున్నారు? దేవున్నాడు, నేను దేవునితో ఉన్నాను. వీళ్ళు ఎంతమందికి ఆ ధైర్యం ఉంది చెప్పండి? ఉందా? ఇది తలకాయ అవ్వట్లేదు, జీవం కలపట్లే నాకు. ఎంతమందికి ఉందండి? చిన్న శ్రమ వస్తే కంగారు అయిపోతాం, చిన్న కష్టం వచ్చి అయిపోతాం, చిన్న నొప్పి వస్తే భయపడిపోతాం కదా. ఏ బాబోయ్, కంగారు 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 కంగారు. మనం పడేది కాదు, 10 మందిని కంగారు పెట్టేసేస్తాం. ఇదేం విశ్వాసము? ఇదేం విశ్వాసం అండి? పోల్చుకోండి. మరి ఎక్కడున్నాం? మరి మళ్ళీ ఏమంటే సీనియారిటీ మాత్రం చెప్పమంటే మాత్రం నేను అబ్బా నీకంటే ముందు నమ్ముకున్నాను. ఎలా చెప్పండి? కాబట్టి నమ్ముకున్న వానికి ఏముంది? లక్షణాలు కనబడి ఉట్టికి కాదు, నోటితో కాదు. అందుకే దేవుని రాజ్యం ఏంటంటే మాటతో కాదు, శక్తితో కూడి ఉంది. శక్తి చూపించు. మళ్ళీ ఏంటంట బైబిల్లో రాయబడిన మట్టుకైతే పైకి భక్తి గలవారే ఉండి కూడా, మీరే చెప్తున్నారు, నేను చెప్పట్లే. హల్లెలూయా. మరి ఏ రీతిగా ఉన్నాను చెప్పండి? శక్తి కనబడుతుందా? శక్తి అంటే అరవటం కాదు. అర్థమైందండి? శక్తి అంటే ఏంటిదండి? శక్తి కనబడుతుందా? ఇప్పుడు కరెంటుతో వెలుగుతుంది, ఇవన్నీ ఫ్యాన్ తిరుగుతుంది, ఇవన్నీ తిరుగుతుంది. దేని ద్వారా? పవర్ ద్వారా. పవర్ కనబడుతుందా? శబ్దం వస్తుందా? కానీ ముట్టుకుంటే అంతే సంగతులు. పవర్ అనేటువంటిది బయటికి కనబడేది కాదండి, పని ద్వారా కనబడుతుంది, ప్రత్యక్షపరచబడుతుంది. మరి ఆ పవర్, ఆ శక్తి, దేవుని శక్తి నీలో ఉన్నట్లయితే అదేం కావాలి? కనబడాలి. పనిలో చూపించు. ఏ పని? నీ పనిలో కాదు. ఏ పనిలో? దేవుని పనిలో చూపించు. కొంత నేర్చుకున్నాం కదా, కాలేబు ఏమన్నాడు? యెహోషువ ముందుండి యుద్ధం చేస్తున్నాడండి. చూపించు, పని చూపించు. శ్రమ సహించడమో చూపించు, ఆత్మ రక్షించడమో చూపించు, దేవుని మహింపరచడమో చూపించు, అనేక ఆత్మ రక్షణలో చూపించు. ఆనాడు ఇక్కడ సహింపులో చూపించు. అది అప్పుడే నువ్వెవరివి? అసలైన శక్తి గల క్రైస్తవుడివి, అసలైన దేవుని బిడ్డవి. అర్థమైందండి? నువ్వు ఈ లోకరీతిగా ఏ స్థానంలో ఉన్నది గొప్పది కాదు. ఉదయం సేవకులు చెప్పిన రీతిగా ఏంది? ఇందాక మధ్యాహ్న కాలం అనేది బట్టలు లేకుండా ఉన్నది కాదు, బట్టలు ఉందా లేదని సంగతి కాదు. నువ్వు బిల్డింగ్లో ఉన్నావు, గుడిసెలో ఉన్న సంగతి కాదు. ఎక్కడ ఏం కనబడుతుంది? పవర్, దేవుని శక్తి కనబడాలి, ప్రత్యక్షపరచబడాలి.
అలా శక్తివంతమైన క్రైస్తవులే కావాలి ఈ దినంన. పరలోకం వెళ్ళాలంటే ఏం కావాలండి? శక్తి కావాలి. శక్తిలో వెళ్ళలేరు, శక్తిలో వెళ్ళలేరండి. అందుకని రాత్రి కాల సమయంలో ప్రేమలారా, దేవుడు మనకి ఆయన గురించిన విషయాలన్నీ మన ముందు పెట్టాడు. మనం ఆయన దేవునిగా మహిమపరుస్తున్నావా, లేకుంటే దేవుని నామాన్ని ఏం చేస్తున్నాం? మహిమను వేరే రూపంలో మారుస్తున్నామా? వాళ్ళు ఆ రీతికి వేరే మార్చారు. ఇది సంఘం కూడా ఎలా ఏంటండి? దేవునిగా చూపించలేకపోతుంది. సంఘం ఏం చేస్తుందండి? దేవునిగా చూపించకుండా దేవుని పేరు పెట్టుకొని ఎవరిని చూపిస్తున్నాము? మనం చూపించుకుంటున్నాం. అంతే కదా. వాళ్ళకి మనకి తేడా ఉంది. ఏముంది? వాళ్ళు వేరే రూపం మారుస్తున్నారు, ఇద్దరం ఎవరి రూపం చూపిస్తున్నాం? యేసుని పేరు పెట్టుకొని ఎవరి రూపము మనం చూపించుకుంటున్నాం. అంటే అర్థం కలిసి మీకు తెలుసు కదా. ఏమి? మన కోపాన్ని, మన స్వార్థాన్ని, మన హామని, మన గొప్పతనాన్ని, మన మర్యాద, మన గౌరవం చూపించిన ప్రయత్నం చేస్తున్నాము. మన సుఖాన్ని, మన ఆనందాన్ని ఇతరులకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనం పరిశ్రమ చేసుకొని మనం సరి చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు తెలియపరచవలసినదేదో అన్నీ మన ముందు విషాదపరిచి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ రాత్రికాల సమయంలో మన స్థితి ఎలా ఉంది? కళ్ళు మూయాలి అందరూ కూడా. ఇతను దేవుడు తన గురించి ఏదైతే ప్రత్యక్షపరచాలనుకుంటున్నాడో అవన్నీ పరిచి ఉన్నాడు. అయితే ఈ దినమున నీవు ఆయన ఎలా ఎరిగి ఉన్నావు? ప్రియ సహోదరి సహోదరుడా? యెహోవాను ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురని దేవుని వాక్యం చెప్తుంది. నిజముగా నువ్వు ఎరిగి ఉన్నావా? ఎరిగి ఉంటే నీ ఏ కార్యం నీలో కనబడుతుంది? నిజంగా నువ్వు ఎరిగి ఉంటే ప్రియమైన పిల్లారా, నీ కార్యము ద్వారా నువ్వు పరచగలుగుతున్నావా? పైకి ఎరిగినట్టున్నప్పటికి కూడా శక్తి లేని స్థితిలో కనబడుతున్నావా? ప్రియ సహోదరి సహోదరా, ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఆనాడు అక్షయ దేవుని క్షయమైనటువంటి పక్షుల రూపానికి, జంతువుల రూపానికి మార్చారు. కానీ ఈ దినంలో అక్షయ దేవుని తమ స్వార్థం కొరకు, తమ సొంత పేరు ప్రఖ్యాతి కొరకు, తమ సొంత సుఖము కొరకు, తమ స్వార్థాన్ని, అహమును చూపించే కొరకు వాడుకుంటున్నారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, పైకి భక్తి గలవారే ఉండి దాని శక్తినాథ స్థితిలో ఉన్నారని మనం చూస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, ఒకసారి నిన్ను పరిశీలించుకో. దేవుని ఎరిగిన నీవు ఏ రీతిగా ఆయన ప్రత్యక్షపరుస్తున్నావు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీలో విశ్వాసం ఉన్నట్లయితే, ఆయన విశ్వాసం కలిగిన వ్యక్తివి అయితే, నీ విశ్వాసాన్ని ఏ రీతిగా పరచగలుగుతున్నావు? ఏ రీతిగా విశ్వాసాన్ని కలుగ చేయాలనుకుంటున్నావు?
నీలోని శక్తి, దైవ శక్తి, నిత్య శక్తి ఏ రీతిగా నీ ద్వారా బయలుపరచబడుతున్నది, ఏ రీతిగా ప్రత్యక్షపరచబడుతున్నది. ఆది మొదటి శబ్దపు సంఘ పరిశుద్ధులు, దైవ శక్తి, దేవుని నిత్య శక్తి ప్రత్యక్షపరచబడింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ ద్వారా కూడా ప్రత్యక్షమని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ ద్వారా ప్రత్యక్షపరచబడాలని కోరుకుంటున్నాడు. బహుశా లోకరీతిగా నువ్వు ఏ రీతిగా ఉన్నప్పటికీ సరే, ఒకవేళ ధనం లేని స్థితిలో ఉండొచ్చు, బీదవాడై ఉండొచ్చు, డబ్బు కలిగి ఉండొచ్చు. ఏ స్థితిలో ఉన్నది ముఖ్యం కాదు. నువ్వు ఆయన ఎరిగి ఉన్నావా? ఆయన ఎరిగి ఉన్నట్లయితే ఆయన ఎరిగిన నీ ద్వారా ఆయన శక్తి, నిత్య శక్తి ప్రత్యక్షపరచబడాలి. అలా ప్రత్యక్షపరచబడడానికి మన లోపాన్ని పరిశీలన చేసుకొని సిద్ధపడదాం, సరి చేసుకొని సిద్ధపడదాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీకు మరుగా లేదు ఏది, ఆయన సకలము నీకు ప్రత్యక్షపరిచున్నాడు. కాబట్టి మనం పరిశీలన చేసుకుని సరి చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసయ్యా స్తోత్రమయ్యా, 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 పరిశుద్ధుడా స్తోత్రమయ్యా. మాస్టర్ ఉత్తరయ్య గారు వచ్చి ప్రార్థన చేసి ఆశీర్వాదం సార్. ప్రార్థన చేసుకుందాం. ఆకాశాన్ని, భూమిని, సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేసిన సృష్టికర్తవైన తండ్రి, సమస్తము నీ మూలముగా కలిగినది నాయన. నీ నిమిత్తమై నీవు కలగజేసావు ప్రభువా. నీవు సృజించిన వాటన్నిటిని చూచినప్పుడు మానవుడు ప్రభువా నీవు ఉన్న దేవుడవని, ఇవి అన్నీ సృజించకముందే నువ్వు ఉన్న దేవుడవని తెలుసుకున్నట్లు నీ వాక్యముల నుండి అనేకమైన విషయాలను నేర్చుకునటానికి సాయంకాల వేళ పరిశుద్ధులకు అనుగ్రహించబడిన కృప కొరకే స్తోత్రాలు నాయన. ఎవరైతే నేను ఎరిగి ఉన్నారో వారిలో ప్రభా నీ శక్తిలో, నీ యొక్క శక్తి ఎలాగుంటుందో అది క్రియారూపముగా వారి జీవితంలో ప్రత్యక్షపరచండి ప్రభు. నాయన ఒక్కొక్కరిలో కూడా నాయన ఒక నూతనమైన కార్యాన్ని జరిపించండి. నూతనమైన కార్యము ద్వారా నాయన జనులందరూ కూడా తెలుసుకున్నట్లు ఒక్కొక్కరిని వాడుకునండి నాయన. ఒక్కొక్కరిలో నీ యొక్క శక్తి ఏంటిదో వారు అనుభవపూర్వకంగా నడవటానికి సహాయం చేయండి ప్రభు. నామక జీవితము నుంచి విడుదల కలుగును గాక ప్రభు. నాయన నేను కేవలము తండ్రి నాయన మనసులో ఆలోచన చేయటమే కాకుండా ఆత్మలో బలవంతులు కలిగిన వారుగా ఉండటానికి సహాయం చేయండి నాయన. ఈ సమయంలో నీ వాక్యమైన వారందరూ కూడా నాయన నీ నామమును ప్రచురించువారుగాను, నిన్ను తెలియపరచువారుగాను వాడుకోనండి. కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవాది దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకును లోకములో ఉన్న పరిశుద్ధులకును ప్రభు రాకడ వరకు తోడే ఉండి నడిపించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశనామమే జయం, ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మారానాతా, మారానాతా, మారా